ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పిలవకుండా నా ఇంటికొచ్చి నా కోసం వచ్చిన నా ఫ్రెండ్స్ ని బంధువుల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తావా? నా మీద రివెంజ్ తీర్చుకోవడానికి ఇంతమంది బాధను చూస్తావా? ఇంత పాపాన్ని కొడిగట్టింది, ఇంకా ఇలాంటి దాంతో మాటలేంటమ్మా? ఇంకోసారి ఇలాంటిది మన గడప కూడా తొక్కకూడదు. అది కాదు రమ్మా, అసలేం జరిగిందంటే ప్లీజ్ రమ్మా, ప్లీజ్ ఇలా అందరి ముందు నన్ను ఇన్సల్ట్ చేయకు, వదిలిపెట్టరమ్మా. మనుషుల ప్రాణాలతో ఆడుకోవాలని చూసే నీలాంటి వాళ్ళని చంపినా పాపం లేదు. Get out! Get out! Get out! Get out! Get out! ఏంటి రోజా, నువ్వెందుకంత షాక్ అవుతున్నావో నాకు అర్థం కావట్లేదు. ఏంటి షాకా? నో నథింగ్, అలాంటిదేం లేదే. నీ కళ్ళని చూస్తేనే అర్థమవుతుంది నువ్వేదో టెన్షన్లో ఉన్నావని. ఐ కెన్ అండర్స్టాండ్. ఇలాంటివి చూసినప్పుడు ఎవరికైనా షాక్గానే ఉంటుంది. మా పేరెంట్స్ సంతోషంగా 25th వెడ్డింగ్ యానివర్సరీ చేసుకుంటుంటే అది స్పాయిల్ చేయాలని కేక్లో పాయిజన్ కలపడం ఏంటి? ఆమె చేసిన పని వల్ల మా మమ్మీ డిసప్పాయింట్ అయ్యారు. అందుకే కోపంతో ఆవిడని అలా నెట్టేశారు. ఇది చూడ్డానికి నీకు ఇబ్బందిగా ఉండొచ్చు, బట్ అలా చేయడం కరెక్టే కదా? చచా, నేనేం ఇబ్బంది పడలేదు. ఇన్ఫాక్ట్ అలా చీటింగ్ చేసిన వాళ్ళకి ఇంతకంటే పెద్ద శిక్ష వేయాలి సార్. నమ్మించి మోసం చేయడం ఏంటి? అసలు టూ మచ్ కదా. అసలు నాకు చిన్న అబద్ధం చెప్పాలంటేనే నా ప్రాణం పోతున్నట్టుంటుంది. అలాంటిది మన మధ్య ఇలాంటి పనులు చేసే మనుషులు కూడా ఉంటారా అని నాకు ఆశ్చర్యంగా ఉంది. అసలు ఒకరిని బాధపడితే ఏమొస్తుంది వాళ్ళకి? నువ్వు చాలా సెన్సిటివ్ రోజా, చిన్న వాటికే చాలా షాక్ అవుతున్నావు. నేను అందుకు షాక్ అవ్వట్లేదు. మీ ఇంట్లో మా అమ్మ మా చెల్లి పన్నోళ్లుగా ఉన్నారు. నేను వాళ్ళ మనిషిని అని తెలిస్తే నేను చెప్పినవన్నీ అబద్ధాలని తెలిసిపోయి ఆవిడ్ని మెడపట్టుకుని బయటికి గెంటేసినట్టే నువ్వెక్కడ నన్ను గెంటుతావో అని నా టెన్షన్. ఆ ప్లేస్లో నేనుంటే నా పరిస్థితి ఏంటా అని ఊహించుకుని షాక్ అయ్యాను. ఇంకా దాని గురించి ఆలోచిస్తున్నావా? ప్లీజ్ లీవ్ ఇట్. వేరే కేక్ అరేంజ్ చేస్తాను, ప్లీజ్ కమ్. ఓకే సార్. చమంతి, నీకు మీ అమ్మగారికి చాలా రుణపడి ఉంటామమ్మా. అయ్యో, మీరు మాకు రుణపడ్డం ఏంటండి? సాయం విలువ తెలియని వాళ్ళకి మీ అమ్మగారు చేసిన పని అర్థం కాకపోవచ్చు. అందరం కలిసి ఆనందంగా మళ్ళీ ఈ ఫంక్షన్ చేసుకుంటున్నామంటే అందుకు కారణం మీ అమ్మగారేనమ్మా. ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి ఫంక్షన్ చేసుకున్నా కూరలో కలిపే ఉప్పు చాలు పరువు తీయడానికి. అది కాస్త ఎక్కువైనా తక్కువైనా కోట్ల ఖర్చు పక్కన పెట్టి జనం దాని గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. అలాంటిది ఆ మందు కలిపిన కేకు తిని వచ్చిన అతిథులకు ఏదైనా ఇబ్బంది కలిగి ఉంటే నా కొడుకు కోడలు రేపటినుంచి తలెత్తుకుని తిరిగేవాళ్లు కాదు. మాకు ఆ పరిస్థితి రాకుండా చేసిన మీ అమ్మగారికి నీకు థ్యాంక్స్ చెప్పకుండా ఉండలేమమ్మా. థ్యాంక్ యూ. అయ్యో, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ వద్దు సార్.
అక్క 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 అమ్మా అక్క తర్వాత మాట్లాడదాం అంటుంది. ఈ హడావిడిలో మనం ప్రశాంతంగా మాట్లాడలేం కదా, తర్వాత మాట్లాడదాం. మ్మ్. 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 అటెన్షన్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. నా పేరు జగదీష్. నేనెవరో మీకు తెలియదులేండి. నేను రమాదేవి గారికి అన్ననవుతాను. ఇప్పుడు మా చెల్లెమ్మ మీరందరూ ఉలిక్కిపడేలా ఒక గుడ్ న్యూస్ చెప్పబోతుంది. చెల్లెమ్మ, మీరేం చెప్తారా అని అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. నువ్వు చెప్పాలనుకున్న ఆ శుభవార్తని ఈ మైక్లో చెప్పమ్మా. మీ అందరికీ మా ఇంటికి కాబోయే పెద్ద కోడల్ని పరిచయం చేయబోతున్నాను. ఇదిగో నా పెద్ద కొడుకు అరుణ్కి కాబోయే భార్య. ఇంకొద్ది రోజుల్లో మా ఇంట్లో అతి త్వరలో జరగబోయే వెడ్డింగ్ వీళ్ళదే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.